నిన్న జరిగిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు మన బందర్ కోత ఒకటి ఇక్కడ నూజివేడ్లో గొంతులేసిన పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇదే పేర్ని వెంకటరామయ్య గారికి చెబుతా ఉన్నాం. మీరు మీ పార్టీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత పుత్రుడు పెట్టిన పార్టీ అవినీతి ఏదైతే చెప్తా ఉన్నామో అవినీతిలో నుంచి పుట్టిన పార్టీ అని చెప్పి, అవినీతి లక్షల కోట్ల అవినీతి డబ్బుతో పెట్టిన పార్టీ అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. సరే, ఈ యొక్క దివంగత నేత కుమారుడు ఏ మాదిరిగా పరిపాలిస్తాడో చూద్దామని చెప్పి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని రెచ్చిపోయిన అవినీతితో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి 3 రాజధానులు గళం ఎత్తి పోలవరాన్ని ముంచేసిన పరిస్థితి మీ యొక్క నేత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 ముక్కల పేకాట మాదిరిగా 3 రాజధానులు గళమెత్తినది ఎవరు? ఆ రోజున నువ్వు ఈ యొక్క బందర కోతి ఏం చేస్తా ఉన్నావని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు వచ్చి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అదేవిధంగా మా మంత్రివర్యులు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారిని విమర్శించే స్థాయి నీకు ఒక్క శాతం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఈ యొక్క ప్రజల పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని నీ భార్య పేరు మీద గోడౌన్లో పెట్టి అమ్మినది నిజం కాదా అని చెప్పి నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మహిళలపై గౌరవంతో, ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరిని వేధించకుండా పరిపాలన అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాం. మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ ఎక్కడికి తీసుకొచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బీసీ నేత, ఒక బీసీ నాయకుడు ఒక కంపెనీ పెట్టుతుంటే మీ కళ్ళు వారవలేని పరిస్థితి. వరిగడ్డి వావుగాడు కుక్క కాపలా కాస్తున్నాడని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే గారిని, అంటే నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారిని నువ్వు చెప్పకుండానే అవమానించిన పరిస్థితి ఈరోజు నూజివేడ్లో కనపడతా ఉంది. ప్రజలు నువ్వు వరిగడ్డి వావుగాడ కుక్క అన్న సందర్భంలో ఎవరూ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క నాయకులు మొత్తం కూడా వరిగడ్డి వావుగాడ కుక్కలాగా కాపలాగాస్తా రాష్ట్రాన్ని ఎలా దోసేయాలని చెప్పే ఆలోచనలోనే తప్ప రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఏ ఒక్క శాతం కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా నువ్వు చెప్పావు ఆకిరిపల్లిలో మట్టి దోసుకుంటున్నారని. ఆ రోజు గత 5 సంవత్సరాల్లో తోటపల్లి మైనింగ్ మాఫియా ఎవరిది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున నువ్వు ఏ లారీ అయినా ఆపుకో, ఏ లారీ దగ్గర మైనింగ్ బిల్ లేదో రండి, వచ్చి చూసుకుని మీరు ఆపి ప్రశ్నించండి అని చెప్పి ఈ యొక్క పేర్ని వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మీరు కాపలా కాస్తున్న వరిగడ్డి వాము దగ్గర ఎవరైతే ఉన్నారని చెప్పారో మేము తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన మాటలే మేము మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం. వాళ్ళని కూడా ఎవరైతే కాపలా కాస్తా ఉన్నారో మీ కాపలా కాసేదారులు కూడా పంపించి దేనికి మైనింగ్ బిల్లు లేదో మీరు ఆపి, మీరు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉందా లేదా అని చెప్పి మీరే చూడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు బందర్ నుంచి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఈరోజు
నూజువేడులో అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు ఏ రోడ్లైనా చూసుకో, ఏ యొక్క వసతులైనా చూసుకో, ప్రతిరోజు దాదాపు 18 గంటలు పనిచేస్తున్న మా మంత్రి గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వు చాట్రాయ మండలం మెరుపు తీగలాగా వచ్చి వెళ్తా ఉన్నారు, ముస్నూరు మండలం మెరుపు తీగలాగా వచ్చి వెళ్తా ఉన్నారు, ఆ నూజివేడు మండలం మెరుపు తీగలాగా వచ్చి వెళ్తా ఉన్నారని చెప్పావు. ఒక మినిస్టర్ ఏ ప్రోగ్రామ్ ఏంటనేది ఖచ్చితంగా ఒక ఫైల్ ఉంటుంది. నువ్వు కావాలంటే పెట్టుకుని ఆ ఫైల్ తెప్పించుకో. ఏ మండలంలో ఎన్ని దినాలు, ఈ 18 నెలల కాలంలో ఎన్ని రోజులు ఏ గ్రామాలకు ప్రోగ్రాం ఉందనేది ఖచ్చితంగా నివేదిక ఉంటుంది. కావాలంటే నివేదిక తెప్పించుకుని ఏ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎన్ని శంకుస్థాపనలు నిర్వహించారు, ఎన్ని ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనేది మీరే చూడాలి. ప్రజలు మిమ్మల్ని కాదు, మీ యొక్క రాక్షస పాలనని అంతమొందించి 11 సీట్లు మీకు ఇచ్చినా కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదంటే ఏంటనేది ఒకసారి మీరే ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. క్యాజినోలు అని చెప్తున్నారు. క్యాజినోలు నిర్వహించింది ఎవరు? గన్నవరంలో క్యాజినో నిర్వహించింది ఎవరు? చేకూరు ప్రవీణ్ని తీసుకొచ్చి క్యాజినోలు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా గుడివాడలో క్యాజినోలు నిర్వహించింది ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజున నీ నోరు ఏమైపోయింది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకులాగా నోరు పారేసుకుని మహిళల్ని మరియు ఎవరినైనా సరే ప్రధానంగా మహిళల్ని తప్పుడు భాషతో విమర్శించే సంస్కృతి మాది కాదు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.